మాతృదేవో భవ. హలో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. హమాస్ చెరలోని బందీలకు నేడు విముక్తి. ఈజిప్ట్ శాంతి సదస్సులో పాల్గొనున్న ట్రంప్, 20 దేశాల అధినేతలు హాజరు. భారత్ నుంచి మోడీ ప్రతినిధిగా కీర్తివర్ధన్ సింగ్. కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు. ఇక నేడు అమరావతిలో CRDA భవనం ప్రారంభం కానుంది. ఋషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ. కొండను ఆనుకొని ఉన్న 9 ఎకరాల వినియోగంపై 17న ఆతిథ్య రంగ నిర్వాహకులతో సమావేశం. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏపీలోనే ఎక్కువ ఉన్నాయి. ఇక తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు, నకిలీ మద్యం మూలాలు తేల్చేందుకు IASలతో సిట్. కుంభకోణాన్ని పక్కదారి పట్టించే కుట్ర. ఇదేమి సాధారణ వ్యవహారం కాదు. ఆఫ్రికాలో నేర్చుకొని ఇక్కడ అమలుకు చూస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తే ఎవరిని వదిలిపెట్టం. ఆయన కాపాడతాడనుకుంటే భ్రమే, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నకిలీ మద్యం గుర్తింపులకు ఏపీ ఎక్సైజ్ సురక్ష ప్రత్యేక యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. సీసాపై బార్కోడ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వెల్లడి. ఎర్రర్ ఇన్వాలిడ్ అని వస్తే అనుమానించాల్సిందే. ఇక విశాఖలో 10 ఏళ్లలో IT అభివృద్ధి. హైదరాబాద్కు 30 ఏళ్లు పట్టింది. 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందిస్తాం. మంత్రి లోకేష్ స్పష్టీకరణ. సాగర్ తీరంలో డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు భూమి పూజ చేశారు. ఇక పాక్పై ఆఫ్ఘన్ దాడి. 58 మంది సైనికులు హతం, 30 మందికి గాయాలు, 9 మంది ఆఫ్ఘన్ సైనికులు మృతి. 19 ఆఫ్ఘన్ పోస్టులు పాక్ ఆధీనంలోకి. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత. ఇక గిట్టుబాటు కాని పప్పు ధాన్యాల సాగు. ఎకరాకు అరాకొర దిగుబడితో గట్టెక్కేదెలాగా సాగు పెంచాలని చూస్తున్న కేంద్రం. అధిక దిగుబడినిచ్చే వంగడాలే లేవు. ఎలాగో పండించిన మద్దతు ధర దక్కడమే లేదు. విదేశాల నుంచి దిగుమతులకు మరో పిడుగు. ఇక పాఠశాలలకు నేడు కొత్త టీచర్లు రానున్నారు. మెగా DSCలో నియమితులైన వారు. ఇక స్వస్థలంపై ప్రేమతో పెలికాన్ వ్యాలీ. తిరుపతి జిల్లాలో IT పార్కు ప్రవాసులు శ్రీకారం. యువతకు శిక్షణ, ఉపాధి కల్పన లక్ష్యం. భూముల కొనుగోళ్లు దశలవారీగా అభివృద్ధి. వాటరేవ్ తీరంలో తీవ్ర విషాదం. స్నానానికి దిగిన 3 ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి. మరో ఘటనలో 2 గల్లంతు. ఇక RO ప్లాంట్లో ప్రమాణాలకు పాత్ర. నీళ్లలో ప్రమాదకర ఈకోలి. విజయవాడలో గత నెలలో డయేరియా కేసులకు కలుషిత నీరే కారణం. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ప్రజలకు శాపంగా కొన్ని ప్లాంట్లు. 2 రోజుల్లో నైరుతి రుతుపవనాల నిష్క్రమణ. 3-4 రోజుల్లో ఈశాన్యం ఆగమనం. ఇక 1 రోజు వేటలు కోటి చేపలు. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా జలేశ్వర్ ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు పంట పండింది. యూపీలో లఫ్తా లేడీస్ డబ్బు ఆభరణాలతో 12 మంది నవవధువులు అదృశ్యం. ఇక ఆపరేషన్ బ్లూ స్టార్ ఓ పొరపాటు. దీనికి ఇంద్రా ప్రాణాలతో మూల్యం చెల్లించుకున్నారు. చిదంబరం సంచలన వ్యాఖ్యలు. ఇక మడగాస్కర్లోనూ జెడ్ విప్లవం. యువతతో కలిసి సైన్యం నిరసనలు. ఇక బీజేపీ JDU చెరో 101 చోట్ల పోటీ. బీహార్ ఎన్నికలకు NDA సీట్లే ఖరారు. ఇక ట్రంప్ సుంకాలకు భయపడబోం చైనా తెలిపింది. ముతాకి మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్ట్ని అనుమతించారు. ఇక డిఫెన్స్ మైనర్ డిగ్రీతో రక్షణ రంగంలోకి ఉపాధి అవకాశాలు. మొదటిసారి ఇంజనీరింగ్లో ప్రవేశపెట్టిన AICTE శీతాకాలం సెమిస్టర్ నుంచి అందుబాటులోకి. ఈనాడుతో కోర్సు రూపకల్పన కమిటీ చైర్మన్ DRDO మాజీ చైర్మన్ డైరెక్టర్ G సతీష్ రెడ్డి గారు. సాయం కావాలి, ఆదుకోండి. జగన్ కోసం X ఖాతా నుంచి లోకేష్కు విజ్ఞప్తి. హేమలత అనే మహిళ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. వారిది పేద కుటుంబం. వైద్యానికి 8 లక్షలు ఖర్చు అవుతుంది, ఆదుకోండి అని జగన్ కోసం అనే ట్విట్టర్ ఖాతా నుంచి తనకు విజ్ఞప్తిపై విద్యా IT శాఖల మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఇక మనవరాలి మృతి కేసులో తాత అరెస్ట్. తల్లికి వందనం డబ్బు తీసుకురాలేదని దాడి. నేడు విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా. చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం. 7 ఏళ్ల నాటి ఆ మాటలు ఇప్పుడు గుర్తొస్తున్నాయని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. మాకు ఉచితాలు కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండని శ్రీకాకుళం యువత తనతో చెప్పిన మాటల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఇక కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం. 4 సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దుర్మరణం. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించాలి. అమరావతి రైతు ఐకాస నేతలు తెలిపారు. ఇక బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ జాతీయ రహదారి దిగ్బంధం చేశారు. ఇక IT ఉద్యోగుల వేట. సానుకూల దృక్పథం, సాఫ్ట్ స్కిల్సే కీలకం. ఈనాడు KL యూనివర్సిటీ వెబినార్లో వక్తలు. ఇక 450 ఎకరాల ప్రాంగణం, 3 లక్షల మంది జనం. కర్నూలులో ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు. మంత్రి లోకేష్కు టీమిండియా బహుమతి. ఇక తురకపాలెంలో 61,000 పరీక్షలను నిర్వహించాం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల అందజేత. ఇక గూగుల్తో ఒప్పందం గేమ్ చేంజర్. ఏపీకే కాదు దేశానికి గర్వకారణం. పెట్టుబడుల సదస్సుకు ప్రధాని ఆహ్వానిస్తాం.
విలేకరుల సమావేశంలో సీఎం గారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 22 నుంచి దర్శనాల వేళల మార్పు, కార్తీక మాసం సందర్భంగా 25న పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం, ఇక నకిలీ మద్యం మరణాలంటూ నిరాధార కథనాలు, సాక్షి ఎడిటర్ పబ్లిషర్ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్ఛార్జికి నోటీసులు, ఇక సీఎం స్టాలిన్ రజనీకాంత్ ఇళ్లకు బాంబు బెదిరింపులు, ఇక కోట వినుత ప్రైవేట్ వీడియోలు పంపితే 30 లక్షలు ఇస్తా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారని హత్యకు ముందు తీసిన వీడియోలో డ్రైవర్ రాయుడు వెల్లడించారు. చర్చనీయాంశంగా మారిన అతడి పాత వీడియో. ఇక ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ పై రష్యా దాడి చేసింది. గాజాలో శాంతి సాధ్యమేనా? కీలక అంశాలపై ఇజ్రాయెల్ హమాస్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. అంబులెన్స్లో అన్ని వేళలో ప్రాణాధార వ్యవస్థలు ఉంచాలి. పిటిషన్పై కేంద్రం సమాధానం కోరిన సుప్రీంకోర్టు. పిటిషనర్లు ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పి వేణుగోపాల్ భార్య మరియు కుమార్తె. అమెరికా బార్లో కాల్పులు, 4 మృతి చెందారు, 20 మందికి గాయాలు. వారంలో 2 సార్లు ఠాక్రేలు భేటీ. ఇక పదవి నుంచి దిగిపోతా, మళ్లీ సినిమాల్లో నటిస్తా సురేష్ గోపి గారు తెలిపారు. విచారణకు హాజరైన జుబిన్ గర్గ్ సన్నిహితుడు. విద్య కొందరికి మాత్రమే ప్రత్యేక హక్కుగా మారకూడదని రాహుల్ గాంధీ గారు తెలిపారు. డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్కాన్వినోకు అదనపు బాధ్యతలు. శ్వేత సౌది అధ్యక్షుడు సిబ్బంది కార్యాలయం అధిపతిగా నియామకం. ఇక మేఘాలయంలో పేలుడు పదార్థం లభ్యం. సహకార చట్టాన్ని చంపేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. మెక్సికోలో వరదలు, 41 చేరిన మృతులు. ఇక స్థిరాదాయం లేని వ్యక్తి స్వర్ణ తాపడం దాత. శబరిమల ఆలయంలో తరుగు బంగారం వివాదంలో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్. టీబీడీ విజిలెన్స్ నివేదికలో ఆసక్తికర విషయాలు. కెమెరూన్ ఎన్నికల బరిలో 92 ఏళ్ల అధ్యక్షుడు విజయం సాధిస్తే 8వసారి అధికారంలోకి. విమానంలో ర్యాట్ పనితీరు మరోసారి తనిఖీ చేయండని డీజీసీఏ సూచన. ఇక భారత్ దృఢతత్వం, ఐక్యతకు మూలం రాజ్యాంగం. సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్య. ప్రశాంత్ కిషోర్ ప్రచారంలో నియమావళి ఉల్లంఘన. ఇక బెంగాల్లో సామూహిక అత్యాచారం కేసు, 3 అరెస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్తో నిందితులను గుర్తింపు. యూపీలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం, పోలీసుల అదుపులో నిందితుడు. ఇక 15న బీహార్ కార్యకర్తలతో మోడీ సంభాషణ. జమ్మూ కాశ్మీర్పై పాక్ అక్కసు. భారత్ ఆఫ్ఘన్ ఉమ్మడి ప్రకటనపై అభ్యంతరం. ఇక ఐపీఎస్ బలవన్మరణం తీవ్రమైన అంశం. పంజాబ్ గవర్నర్ కటారియా తెలిపారు. ఈజిప్ట్లో రోడ్డు ప్రమాదం, 3 ఖతార్ దౌత్యవేత్తలు మృతి చెందారు. తేజస్వినిని అన్ఫాలో చేసిన తేజ్ ప్రతాప్. ఇక యోగి ఆదిత్యనాథ్ ఓ చొరబాటుదారు, అఖిలేష్ యాదవ్ ఆరోపణ. ఇక మిత్రుడిని కాపాడబోయి మృత్యువాత, కాలువలోకి మునిగి 2 బాలురు మృతి. నేటి నుంచి పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్లు. ఇక 6 బాలురుపై లైంగిక దాడి, జువనైల్ హోంలో పర్యవేక్షకుడి దారుణం. తల్లి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి. ఇంకా సాక్షి చూద్దాం ఒకసారి. ఉధృతంగా పాక్ ఆఫ్ఘన్ పోరు. పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. 58 మంది పాక్ సైనికులను చంపేశామని ఆఫ్ఘన్ తెలిపింది. ఇక మహిళా ప్రపంచ కప్లో భారత్పై విజయం సాధించిన ఆస్ట్రేలియా. అప్పుతో ఐపీఓ వేట, రుణాలకు పెరుగుతున్న డిమాండ్. అదృష్టం తోడైతే మంచి లాభం. ఇక అర్ధరాత్రి బయటికెందుకు? గ్యాంగ్ రేప్కు గురైన వైద్య విద్యార్థిని అర్ధరాత్రి బయటకు ఎందుకు రావాల్సి వచ్చిందని బెంగాల్ సీఎం మమతా ప్రశ్నించారు. ఇక సాక్షిపై సర్కారు కక్ష సాధింపు. ఎడిటర్కు నోటీస్ పేరుతో విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల దాష్టికం. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ వేధింపులు. నకిలీ మద్యం దారుణాలను కప్పిపుచ్చేందుకే ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు. సోదాల పేరుతో విలేకరు ఇళ్లలోకి చొరబడి పోలీసుల దౌర్జన్యం. ఇక ఊరూరా బెల్ట్ షాపులు. రాష్ట్ర వ్యాప్తంగా 75,000కు పైగానే. 1,00,000 మొదలు 9 లక్షల వరకు వేలంపాట. అన్ని గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల చేతుల్లోనే షాపులు. నకిలీ మద్యంపై విచారణకు సిట్. ఇక అద్దేపల్లి ఫోన్ అదృశ్యం. నకిలీ మద్యం కేసులో సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్ర. నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ రణబేరి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ర్యాలీ. ఇక ముంచిగింపట్టు సిహెచ్సికి సెక్యూరిటీ గార్డే దిక్కు. రక్త పరీక్షలు చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ గగ్గోలు పెడుతున్న రోగులు. తమకు ఏదైనా జరిగితే ఎవరో బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం. ఇక 10 రోజుల్లోనే డిమాండ్లు నెరవేర్చాలి, లేకుంటే భవిష్యత్ కార్యాచరణ. కూటమి సర్కారుకు అమరావతి రైతు జేఏసీ అల్టిమేటం. 15 నెలలుగా సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న సిఆర్డీఏ అధికారులు. జేఏసీ సమావేశంలో రైతుల నిరసనలు. ఇక ఐఐసిఎస్ బెంగళూరుదే అగ్రస్థానం. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకింగ్ విడుదల. దేశంలో 3వసారి అగ్రస్థానం నిలుపుకున్న ఐఐసిఎస్ బెంగళూరు. అమెరికా తర్వాత అత్యధిక ర్యాంకులు సాధించిన భారత విద్యా సంస్థలు. ప్రపంచ టాప్ వర్సిటీగా వరుసగా 10వ ఏడాది యూకే సంస్థ ఆక్స్ఫోర్డ్ రికార్డ్. గతంలో పోలిస్తే అత్యుత్తమ ర్యాంకులు కోల్పోయిన యుఎస్ సంస్థలు. యూకే విశ్వవిద్యాలయాలకు మిశ్రమ ఫలితాలే.
ఇక జనసేన నేత వినుత డ్రైవర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్. కోట వినుత దంపతుల హత్యకు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల స్కెచ్. ఆ కుట్రలు బెడిసి కొట్టడంతో వినుత ఏకాంత వీడియోల కోసం యత్నం. ఇందుకోసం డ్రైవర్ రాయుడికి భారీగా నగదు ఎర. వైరల్ అవుతున్న హతుడి సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే టికెట్ కోసమే బొజ్జల కుట్ర చేసినట్లు వెల్లడి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. 3వ తరగతి నుంచే ఏ పాఠాలు, వచ్చే ఏడాది నుంచే CBSE బడుల్లో అమలు. 3, 4, 5 తరగతుల్లో ప్రాథమిక అంశాలు, 6వ తరగతి నుంచి స్కిల్ సబ్జెక్టుగా కొనసాగింపు. AI సాయంతో భాషా నైపుణ్యాల కల్పన కూడా. ఇప్పటికే 18 వేల స్కూల్లో పైలట్ ప్రాజెక్ట్. ఇక యువత 25 ఏళ్ల భవిత కోరుతున్నారు. ఉచితాలు పథకాలు కాదు, పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్. ఇక అమరావతిలో తొలి HOD నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఏ అక్షరంతో భవనానికి ఎలివేషన్. 4.32 ఎకరాల్లో 7 అంతస్తుల్లో నిర్మాణం. మున్సిపల్ శాఖ పనులన్నీ ఇక్కడి నుంచే కొలువుదీరనున్న మున్సిపల్ మంత్రి, డైరెక్టర్, CRDA, ADC కార్యాలయాలు. రాజధాని రైతులకు చేరువలో అధికారులు. ఇక ప్రభుత్వ బడికి మళ్లీ కళ. నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు. సుమారు 15,500 మందికి పోస్టింగ్. పాఠశాల విద్యా పరిధిలో 13,089 మందికి. ఇతర మేనేజ్మెంట్లో సుమారు 2,500 మందికి. విద్యార్థులకు తీరిన టీచర్ల కొరత సమస్య. ఇక గూగుల్ రైడన్తో రేపు ఒప్పందం. 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తి. దేశంలోని అతిపెద్ద డేటా హబ్గా విశాఖ. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిని పెడుతున్నాం. ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నాం. గత తప్పిదాలు పునరావృతం కానివ్వం. పాలనతో పాటు రాజకీయం చేస్తున్నామని సీఎం గారు తెలిపారు. ఇక సీఎం చెబితే చేయాలంతే, కాదు అన్నందుకు నాడు ఎల్వీపై జగన్ వేటు. చెప్పింది చేయకుంటే ఇక నేనెందుకని జగన్ అన్నారు. కోపంతోనే VRS తీసుకున్నా. వెనక్కి తీసుకోవాలనుకున్నా కానీ చంద్రబాబు అంగీకరించలేదు. అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించా. సీఎం నాపై కోపంగా ఉన్నారంట. జగన్కు మోకరిలో లేదు. నోటి దుర్వాసన వస్తుందని మోకర్లపై కూర్చుని మాట్లాడా. ఆర్కేతో బిగ్ డిబేట్లో రిటైర్డ్ IAS ప్రవీణ్ ప్రకాష్. ఇక హైదరాబాద్కు ధీటుగా విశాఖ. భాగ్యనగరంలో IT అభివృద్ధికి 30 ఏళ్లు. విశాఖను 10 ఏళ్లలోనే ఆ స్థాయికి తీసుకువెళ్తాం. సిఫీని ఏపీకి రప్పించడానికి 8 ఏళ్లు. మంత్రి లోకేష్ గారు తెలిపారు. 2047 నాటికి విశాఖలో $1 ట్రిలియన్ ఎకానమీ. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో సగం విశాఖలోనే. సిఫీ AI డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు భూమి పూజ చేసిన మంత్రి గారు. ఇక నకిలీ మద్యంపై సిట్. త్వరలోనే కుట్ర బయటపడుతుందన్న సీఎం గారు. ఇది సాధారణంగా జరిగిన నేరం కాదు, నకిలీ గుట్టు తేల్చేలాగా ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ నెల 16 నుంచి అందుబాటులోకి. ప్రజారోగ్యమే నాకు ముఖ్యం. యాచకులు మరణాలను నకిలీ ఖాతాలో వేస్తున్నారు. తప్పుడు ప్రచారంపై సహించం. సీఎం చంద్రబాబు హెచ్చరిక. సిట్లో ఏలూరు IG అశోక్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ గారు ఉన్నారు. ఇక తరలిపోతున్న పల్లె జనం. కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు. ఊరిని వదిలి వెళ్లిపోతున్న రైతులు, కూలీలు. తెలంగాణ, గుంటూరులో పత్తితీత పనులు. పిల్లలను వెంట తీసుకువెళ్తున్న తల్లిదండ్రులు. పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు. సాగునీటి ప్రాజెక్టులోనే వలసలకు అడ్డుగట్ట. ఇక చౌక కాదు, నాణ్యమైన వైద్యం కావాలి. అవసరమైతే అదనంగా చెల్లిస్తాం. జవాబుదారితనం, మంచి శ్రద్ధ ఉండాలి. దేశవ్యాప్తంగా 90% రోగుల అభిప్రాయం. నాణ్యత ధృవీకరణ పొందిన ఆసుపత్రులు 10% లోపలే. ల్యాబ్లు అయితే 2% లోపలే. తొలి దశలో రోగాల గుర్తింపుకు వెనుకడిగే. పిక్కి EY పార్దనాథ్ నివేదికలో వెల్లడి. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. నకిలీ మద్యంపై సిట్. 5 సభ్యులతో ఏర్పాటు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తా యాప్ ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు గారు. చీరాల తీరంలో కన్నీటి ఘోష. సముద్రంలో 5 గల్లంతు. 3 మృతదేహాలు కొట్టుకు వచ్చిన వైనం. మరో 2 కోసం గాలింపు చర్యలు. యువకులు మృతిపై బాపట్ల జిల్లా SP ఆరా. ఉచితాలు కాదు, 25 ఏళ్ల భవిత ఇవ్వండి, యువత కోరుకుంటుందని ఎక్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. యువతతో జరిపిన చర్చల్లో స్పష్టంగా ప్రతిఫలించిన వారి ఆలోచనలు, ఆశయాలు. సుస్థిర భవిష్యత్తును నిర్మించుకోవాలని వారి ప్రగాఢ సంకల్పం. యువత ప్రతిభా పాఠవాలను సమర్థంగా వినియోగించుకోవడంతోనే దేశ అభివృద్ధి. ఇక విశాఖలో 5 లక్షల జాబ్స్. 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా. AI ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన. ఇక 99 పైసలకే భూమి ఇస్తే తప్ప. 10 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సగం విశాఖకే. 16 నెలల్లో పలు పరిశ్రమలు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి. విశాఖలో మంత్రి నారా లోకేష్ గారు. గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ. ఇక అన్నిటికీ అప్పన్న భూమిలేనా? కనీస అవసరాలకు పనికిరాదని దేవస్థానం అధికారుల చర్చ. మధురవాడలో కేటాయించిన దేవస్థానం భూములకు భవిష్యత్తులో రెక్కలు. ఇప్పటి వరకు వేర్వేరు సంస్థలకు 385 ఎకరాల దేవస్థానాల భూమి కేటాయింపు. వివిధ సంస్థల నుంచి చెల్లింపులు, నష్టపరిహారాలు లేనే లేవు. దాతల దాతృత్వం సంగతి ఏంటనే ప్రశ్నలు. తాజాగా రైడన్కు 100 ఎకరాలు. ప్రత్యామ్నాయంగా మూలగడ, పెదగంటాడిలో కొండలు. ఇక ఏపీలో పెరిగిన 300 MBBS సీట్లు. దేశంలో ఈ ఏడాది కొత్తగా 9,075 సీట్లు. తెలంగాణలో పెరిగిన 275 సీట్లు. ఇక ట్రంప్కు చైనా స్ట్రాంగ్ వార్నింగ్. ట్రంప్ది ఏకపక్ష ద్వంద్వ వైఖరి వాణిజ్య చర్చలను దెబ్బతీస్తుంది. టారిఫ్లకు భయపడం.
వెనక్కి తగ్గం, పోరాటానికి సిద్ధం. బాధితురాలు అర్ధరాత్రి బయటికి ఎలా వెళ్ళింది? విద్యార్థులను హాస్టల్ నియమాలు పాటించాలి, వారి భద్రత కాలేజీలదే, దోషులను విడిచిపెట్టం. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా వ్యాఖ్యలు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. 2012లో దేశంలోని అత్యధిక మార్కెట్ విలువ, ఇప్పుడేమో జొమాటో కన్నా తక్కువ. సంస్థ షేర్పై మదుపరులకు చిన్న చూపెందుకు? ఇక 2030కి ఉద్యోగుల్లో 30% మంది మహిళలే, ఎస్బీఐ తెలిపింది. 2024-25లో 7.75 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు. ఇక ఎన్ఎస్ఈపై 40 కోట్ల సైబర్ దాడులు. ఆపరేషన్ సింధూర్ సమయంలో 2.50 లక్షల చిన్న కార్లు విక్రయాలు. రికార్డు సాధనపై మారుతి దృష్టి. ఇక రాడార్ గుర్తించలేని యుద్ధ విమానం తయారీ. ఎంటర్ టెక్నాలజీస్తో అదాని జట్టు. అంతటా అప్రమత్తం. ఇజ్రాయెల్ హమాస్ ఉద్రిక్తలు తగ్గడంతో జోష్. చైనాపైకి అమెరికా 100% అదనపు సుంకాలతో ఆందోళన. భారత్ అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి. వాహన ఫార్మాకు సానుకూలతలు, విశ్లేషకుల అంచనాలు. ఇక నోటీస్ బోర్డు చూద్దామండి. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీ ఒప్పంద ప్రాతిపాదికన 7 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆక్యుపేషన్ థెరపిస్ట్, ఎర్లీ ఇన్వెస్టిగేషన్, ఫిజియోథెరపిస్ట్, నర్స్, కేర్ గివర్. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపాదికన వివిధ విభాగాల్లో 17 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఎంటమాలజిస్ట్, డేటా మేనేజర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, పీహెచ్డీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 18. ఇక జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పుదుచ్చేరిలో ఒప్పంద ప్రాతిపాదికన 5 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 22 అక్టోబర్. ఎంపిక రాత పరీక్ష మరియు టెస్ట్ ఇంటర్వ్యూలతో. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూణే ఒప్పంద ప్రాతిపాదికన 5 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఎలక్ట్రీషియన్, రిసెప్షనిస్ట్. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్తో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు అక్టోబర్ 16 మరియు 27. ఎంపిక ఇంటర్వ్యూతో. వేదిక ఐఐటి పూణేలో. ఇక నార్దర్న్ రైల్వే ఢిల్లీ ఒప్పంద ప్రాతిపాదికన 3 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అర్హత పోస్టును అనుసరించి ఎంబీబీఎస్తో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ అక్టోబర్ 29. వేదిక యూపీ మొర్దాబాద్ యూపీలో. ఐసీఏఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపాదికన 4 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ లేదా ఎంటెక్, పీహెచ్డీతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీ అక్టోబర్ 28. వేదిక చెంగిచర్ల హైదరాబాద్. ఇంకోసారి ఇంటర్న్షిప్ చూద్దామండి. డిజిటల్ మార్కెటింగ్, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్, హ్యూమన్ రిసోర్స్, జనరల్ మేనేజ్మెంట్, టాలెంట్ ఎక్విజిషన్ మేనేజర్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడం ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.